హలో వ్యూవర్స్, టాలీ అప్లికేషన్ని కంప్లీట్గా తెలుసుకోవాలన్నప్పుడు మీరు చూడవలసిన ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మరిన్ని అప్డేషన్స్ పొందగలరు. డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో నేను అప్డేషన్ ఇచ్చే ఎలాంటి ఇన్ఫర్మేషన్ చూసి కంప్లీట్గా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మనం ఎప్పటిలాగానే ఈరోజు కూడా మాక్ టెస్ట్ 5 గురించి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఆ క్వశ్చన్స్ని మీరు కనుక ఆన్సర్ చేయగలిగితే మనకి కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం 4 మాక్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అదేవిధంగా అందరూ కూడా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో అలాగే మనం ఈరోజు కూడా మాక్ టెస్ట్ 5 గురించి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. తర్వాత నేను దాని లైవ్లో మీకు ఆన్సర్స్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఆ క్వశ్చన్స్ ఏమిటో చూద్దామా? బీ రెడీ. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్లోకి వెళ్దామండి. సో చూడండి, మనకి టాప్ 10 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్ 5 అండి. ఓకే, ఇక్కడ మనము 10 క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. ఇది మాక్ టెస్ట్ 5 గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో గైస్, మీరు మా యొక్క ఛానల్లో నా కంటెంట్ కావచ్చు, తర్వాత ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవి నిజంగా మీరు నేర్చుకొని ఈ యొక్క లాక్డౌన్లో మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నట్లయితే సో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా? మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటాము. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి. ఓకేనా? సో అది గైస్, నెక్స్ట్ మన టాపిక్కి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ టు ఎవిడెన్స్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఆన్ జిఎస్టీ పోర్టల్? ఇది క్వశ్చన్ అండి. సో మనకి మల్టిపుల్ చాయిస్ చూస్తే ఏ జిఎస్టీ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్, బి ఎలక్ట్రానిక్ వే బిల్, సి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ బిల్, డి వే బిల్ అని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనము ఒక జిఎస్టీ పోర్టల్లో ఈవే బిల్ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్, ఒక గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పంపించేటప్పుడు మనం ఎవిడెన్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఉండాలి. అంటే ఒక ఎవిడెన్స్ ఉండాలి. ఏంటి, ఎవరికి మనం సేల్ చేసాము, సో అతని పేరేంటి, అతనిది ఏ ఊరు, అతని ఏ డిస్టిక్, ఓకేనా, ఏ స్టేట్, గూడ్స్ కానీ స్టాక్ కానీ ఏం పంపిస్తున్నాం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అనేది క్లియర్ కట్గా మనకు ఉండడం జరుగుతుంది ఆ యొక్క ఎవిడెన్స్లో. సో ఇక్కడున్న మల్టిపుల్ చాయిస్లో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏది, బిల్ ఏది, ఏదైనా కావచ్చు. ఈ 4గిట్లో ఆన్సర్ ఏదో మీరు కనుక్కొని నాకు చెప్పాలి. ఓకేనా? సో అది నెక్స్ట్ వన్ చూడండి గైస్. సెకండ్ వన్, అండర్ జిఎస్టీ రెజిమ్ కన్సైనర్స్ ఈజ్ నోన్ యాజ్. సో మనకి కన్సైనర్స్ అంటే ఎవరు? ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అన్రిజిస్టర్డ్ రిసీవర్, రిజిస్టర్డ్ రిసీవర్, అన్రిజిస్టర్డ్ సప్లయర్, రిజిస్టర్డ్ సప్లయర్. ఈ 4 మెంబర్స్లో కన్సైనర్స్ కిందకి ఎవరు వస్తారు అనేది మనకి మెయిన్ ఆన్సర్ని చెప్పుకోవచ్చు. ఓకే, సో అది ఓకేనా. ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు రిటర్న్ టెస్ట్లో కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కావచ్చు, 100% అంటే 100% యూజబుల్ అవుతాయి. ఇవి ఎక్కడే కానీ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నాలెడ్జ్ కంపల్సరీ గెయిన్ చేసుకుంటారు. ఓకేనా? సో అది నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. సో అండర్ జిఎస్టీ రెజిమ్ రిజిస్టర్డ్ రిసీవర్ ఈజ్ నోన్ యాజ్. సో రిజిస్టర్డ్ రిసీవర్ అంటే ఎవరు అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. బయ్యర్ అంట, రిసీవర్, తర్వాత కన్సైనరు, తర్వాత సి వచ్చేసి డీలరు, డి వచ్చేసి కన్సైనీ. ఏ బయ్యర్, బి కన్సైనర్, సి డీలర్, డి కన్సైనీ. సో రిజిస్టర్డ్ రిసీవర్ని ఏమని పిలుస్తాం అనేది ఇక్కడ మనం 4 క్వశ్చన్స్లో ఇచ్చాము. దానికి ఏదో ఆన్సర్ కనిపెట్టి మీరు కామెంట్ రూపంలో పెట్టాలి. ఓకే, సో అది నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. One of the following benefit of e-invoicing is uploading of invoice details which will not get auto captured in GSTR1. సో ఏ వచ్చేసి ఫాల్స్, బి వచ్చేసి ట్రూ. ఇక్కడ మన ఈ ఇన్వాయిస్ అనేది అప్లోడ్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇన్వాయిస్లో, సో ఆటో క్యాప్చర్ చేస్తుందా చేయదా GSTR1లో అని క్వశ్చన్. సో ఎస్ అయితే ట్రూ చెప్పండి, నో అయితే ఫాల్స్ చెప్పండి. ఓకే, సో అదే అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. In GST, which of the following category of person has to get mandatory registered? ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఏ వచ్చేసి కన్సూమర్ సప్లయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్సన్. బి వచ్చేసి ఏ ట్యాక్సిబుల్ పర్సన్ హూ ఈజ్ నాట్ క్యారింగ్ అన్ ఇంటర్స్టేట్ సప్లై. సి ఏ ట్యాక్సిబుల్ పర్సన్ క్యారింగ్ అన్ ఇంటర్స్టేట్ సప్లై. డి ఏజెంట్ సప్లయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్సన్స్. ఇక్కడ మనం ఇచ్చే కేటగిరీ జిఎస్టీ కేటగిరీ కింద చూస్తే ఆ పర్సన్ యొక్క మ్యాండేటరీగా అతను రిజిస్టర్డా కాదా,
ఓకే, ఎందుకోసము అంటే ఎవరు విత్ ఇన్ స్టేట్లో కావచ్చు, అదర్ స్టేట్ కావచ్చు, సేల్ చేయడం జరుగుతుంది, పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఆ పర్సన్ ఎవరు, అతను ట్యాక్సిబుల్ పర్సనా లేకుంటే కన్సూమరా, అన్రిజిస్టర్డా అనేది మనకి క్లారిటీ రావాలి. ఓకే, సో అది 5 అనమాట. ఈ 5 నీట్గా కంప్లీట్ చేసాము. ఇప్పుడు చూడండి 6th వన్ చూడండి. 6th వన్ చూస్తే ఇన్ టాలీ ప్రైమ్ వేర్ ఆర్ ద 2 types ఆఫ్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఇన్ కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ స్క్రీన్. మనకి మార్కెట్లో 4 type ఆఫ్ పర్సన్స్ ఉంటారు. దాంట్లో మేజర్గా ఉపయోగపడే పర్సన్స్ 2 members ఉంటారు. సో వారు ఎవరు అనేది ఈ క్వశ్చన్. సో ఏ వచ్చేసి రెగ్యులర్, బి వచ్చేసి కాంపోజిషన్, సి వచ్చేసి అన్రిజిస్టర్డ్, డి వచ్చేసి కన్సూమర్. ఈ 4లో మనకి ఏది ఆన్సర్ అనేది మీరు 2 చెప్పాలి కరెక్ట్గా మెయిన్గా. ఓకేనా. తర్వాత ఇన్ టాలీ ప్రైమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విల్ బి ఆటో ఎనేబుల్డ్ ఇన్ F11 ఫీచర్స్. కంపెనీ ఫీచర్స్ ఆల్టరేషన్ స్క్రీన్ వన్ ఆఫ్ ది కంపెనీ ఈస్ క్రియేటెడ్. మనము ఒక కంపెనీ క్రియేట్ చేస్తానే డిఫాల్ట్గా F11కి వెళ్ళేది కర్సర్ అనేది వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏంటి, అక్కడ డిఫాల్ట్గా మనం చూసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే ఆప్షన్ డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుందా డిజేబుల్లో ఉంటుందా అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఏ ఫాల్స్, బి ట్రూ. ఏ తగిన ట్రూ చెప్పండి, బి అయితే అవసరం లేదు, ఫాల్స్ చెప్పచ్చు. ఓకే, సో అది నెక్స్ట్ వన్ చూడండి 8th వన్. సో అండర్ ఏ జిఎస్టీ రెజ్యూమ్ ద రిజిస్టర్డ్ ట్యాక్సిబుల్ పర్సన్ హ్యాస్ టు ఫైల్ జిఎస్టర్ 1 ఫర్ ఆల్ ద ఇన్వర్డ్ సప్లై ఆన్ మంత్లీ ఆర్ క్వార్టర్లీ. ఇక్కడ మనకి జిఎస్టర్ 1 అంటే ఒక రిజిస్టర్డ్ పర్సన్ అయిన వాడు ఇన్వర్డ్ సప్లై అప్లోడ్ చేస్తారా జిఎస్టర్ 1 సంబంధించి రిలేటెడ్గా, లేకుంటే అవుట్వర్డ్ సప్లై ఇచ్చి మనం జిఎస్టర్ 1 అప్లోడ్ చేస్తామా? జిఎస్టర్ 1కి అవుట్వర్డ్ వస్తుంది, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంది ఇన్వర్డ్ వచ్చింది. సో ఇక్కడ మంత్లీ ఆర్ క్వార్టర్లీ మనము ట్యాక్సిబుల్ పర్సన్ ఫైల్ చేస్తారా చేయడా? ఏ అయితే ట్రూ చెప్పండి, బి వచ్చే ఫాల్స్ చెప్పండి. ఓకే, సో అది తర్వాత 9th వన్ చూడండి. రెఫర్ టు ద టాలీ ప్రైమ్ స్క్రీన్ అండ్ సజెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జిఎస్టీ రిటర్న్ ఫామ్ ఇట్ ఈస్. ఏ వచ్చేసి జిఎస్టర్ 2A, బి వచ్చేసి జిఎస్టర్ 3B, సి వచ్చేసి జిఎస్టర్ 1, డి వచ్చేసి జిఎస్టర్ 9. ఈ 4లో ఆన్సర్ ఇది. ఓకేనా. టాలీ ప్రైమ్ స్క్రీన్ అనేది ఏం సజెస్ట్ చేస్తుంది జిఎస్టర్ రిటర్న్కి? ఓకేనా, అది జిఎస్టర్ 2Aనా, 3Bనా, జిఎస్టర్ 1నా, జిఎస్టర్ 9 అనేది మీరు ఆన్సర్ చెప్పాలి. తర్వాత 10th వన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్క్రీన్ ఈజ్ ద కరెక్ట్ లాగిన్ అడ్రస్ ఆఫ్ జిఎస్టీ పోర్టల్. మన ఇండియాలో జిఎస్టీ పోర్టల్ అనేది ఉంటుంది. ఆ పోర్టల్లో మనకి ఇక్కడ ఉన్న వాటిలో 4 వాటిలో ఏది ఆన్సర్ అనేది చూస్తాం. ఏ వచ్చేసి www.gst.gov.in, బి వచ్చేసి www.gst.govt.in, సి వచ్చేసి www.gst.gov.com, డి వచ్చేసి www.gst.gov.co.in. ఈ 4లో ఆన్సర్ అనేది మీరు మనకి కామెంట్స్ రూపంలో పెట్టాలి గైస్. సో గైస్, మనం ఇచ్చే ప్రతి మార్క్ టెస్ట్ కూడా మీకు 100% ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడే కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి నాలెడ్జ్ మీరు టాలీ ప్రైమ్ తెచ్చుకుంటారు. మీకు 100% లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. ఇదైతే నేను మ్యాండేటరీగా మీకు చెప్పగలను. సో గైస్, మన యొక్క కంటెంట్ బాగా నచ్చి దీనివల్ల నాలెడ్జ్ షేర్ చేసుకున్నారనిపిస్తే మీరు చేయాల్సిన పని లైక్ చేయడం, కామెంట్ చేయడం, వీలైతే సబ్స్క్రైబ్ చేయడం, 10 మందికి తెలియచేయడం. ఓకేనా. సో అది ఓకేనా. బాయ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.